ప్రస్తుతం మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఈ వ్యవసాయ మార్కెట్ అనేది దేశంలోనే పెద్ద మార్కెట్ అని చెప్తూ ఉంటారు. ఈ మార్కెట్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి రైతన్నలు సాగు చేసినటువంటి పంటను ఈ మార్కెట్కు తరలిస్తూ ఉంటారు. ఈ తరలించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు బేషరత్తు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్గా ఉన్నటువంటి సాగు చూసినామంటే టమోటా అని చెప్పవచ్చు. ప్రస్తుతం 2 రోజుల నుండి ఒక బాక్స్ ధర అనేది 1000 రూపాయలు పలుకుతున్నది. ప్రధానంగా ఈ టమోటా రేట్లు 1000 రూపాయలు రావడానికి అనేక కారణాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ సాగు చేసేటువంటి రైతన్నలు విడతల రూపంలో సాగు చేయడము ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. గతంలో చూసినామంటే సీజన్ అనేటువంటికి పంట అనేది సాగు చేసేవారు. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా సాగు చేయడం జరుగుతున్నది. ఇక్కడ సాగు చేసేటువంటి రైతన్నలు డిసెంబర్ నెలలో టమోటా సాగును ఎక్కువ మంది రైతన్నలు సాగు చేయడం జరిగింది. ఈ నైరుతి ఋతుపవనాలకు ఈ టమోటా కాత దశలో దొరకడం వల్ల పంటలు అనేవి నేలమట్టం కావడం జరిగింది. అదేవిధంగా వేసవి కాలంలో మంచి ధరలు పలుకుతాయి అనుకున్న తరుణంలో రైతుల ఆలోచనలను బెడిసికొట్టిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువగా వేసవి కాలంలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక పూత దశలో అది పిండి కాయ కావడానికి అనుకూల పరిస్థితి కావడం లేదు. కాబట్టి ఎక్కువ పూత అనేది కూడా రాలిపోవడం జరిగింది. ఒకటి వేసవి దెబ్బ తగిలింది, మరొక కోణం అనుకున్నామంటే ఒకటి వేసవి దెబ్బ అని చెప్పవచ్చు, మరొక కోణంలో తీసుకున్నామంటే మనము నైరుతి ఋతుపవనాలు కూడా అని చెప్పవచ్చు. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఎలా దెబ్బతినింది పంట అంటే, లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసినటువంటి రైతన్నుల యొక్క పంట నీటి శాతం అధికం కావడంతో అవి పంట అనేది నీలమట్టం కావడం జరిగింది. అదేవిధంగా మిట్ట ప్రాంతాల్లో సాగు చేసినటువంటి రైతన్నలు పంట అనేది దిగుబడి బాగా రావడంతో ఈ రేట్లు అనేవి పుంజుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జూను జూలై మాసాల్లో సీజన్ అనేది కాబట్టి ఈ సీజన్కి ఎక్కువ మంది రైతన్నలు పంట దిగుబడి అనేది తక్కువ రావడంతో మార్కెట్కి కాయలు కూడా తక్కువ వస్తున్నాయి. అనంతపురము పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడులో టమోటా కాయలు అనేవి తగ్గుముఖం పట్టడంతోనే మనకి ఈ రేట్లు రావడం అనేది జరుగుతుందని చెబుతున్నారు వ్యాపారస్తులు. అదేవిధంగా ఈ ఒరిస్సా, మహారాష్ట్రలో ఈ టమోటా అనేది అక్కడ వాళ్ళకి అనుకున్నటువంటి స్థాయిలో లభ్యం కాకపోవడంతో ఇక్కడి నుంచి పలమనేరు, చిత్తూరు, బంగారుపాలెము, పీకోట, మదనపల్లి ఈ 2 జిల్లాలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా 2 జిల్లాల్లో ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్ నుంచి కూడా తరలించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ రేట్లు అనేవి రావడం జరిగింది. మరొక కోణం తీసుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ప్రజల్ని, వాళ్ళ యొక్క పరిస్థితుల్ని, సాగు విధానాన్ని తెలుసుకొని పంటలు అనేవి ఎక్కువ మోతాదులో లేనందువలన ఈ కాయలు ఇక్కడ నుంచి కొనుగోలు చేసి స్టోరేజ్ కేంద్రాల్లో కూడా భద్రపరిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే పంటలు అనేవి ఎక్కువగా దెబ్బతిన్నాయి. వర్షపు నీరు వల్ల ఎక్కువగా దెబ్బతిన్న దానివల్ల ఈ స్టోరేజ్ కేంద్రాల్లో ఇప్పటి నుంచి టమోటాలని మనం నిల్వ ఉంచి జూను జూలై మాసాల్లో దానైతే ఇంకా అధిక ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా చెబుతున్నారు. ఈరోజు 1000 రూపాయలు రావడానికి ప్రధాన కారణము ఇవే అని కూడా చెప్పవచ్చు ఈ సూచనలు. అదేవిధంగా ఈరోజు మనం తీసుకున్నామంటే ఈ నెల మొదటి వారంలో 450 నుంచి 550 వరకు ఒక బాక్స్ అనేది పలకడం జరిగింది. 2-3 రోజుల నుంచి తీసుకున్నామంటే ఏకదాటిగా ఒకేసారి 1000 రూపాయలు కూడా పలుకుతున్నది. 30 కిలోల బాక్స్ వచ్చిందన్న 1800, 1600 కూడా పలుకుతున్నది. 15 కిలోల బాక్స్ వచ్చిందన్న 1000 రూపాయల వరకు రావడం జరిగింది.